పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనకి ఈ వారం అంతా కూడా బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు కలుస్తారు. వాళ్ళందరినీ కూడా ఈ విధంగా చాలా హ్యాపీగా మీరు ఈ యొక్క వారాన్ని అంతటినీ కూడా మీ అత్తగారిళ్లలో జరుపుకోవడం అనేటటువంటి చాలా సంతోషకరమైన విషయం. అలాగే కొత్త అల్లుళ్ళకి చక్కగా కొత్త కానుకలు మీ అత్తగారు వాళ్ళు ఇవ్వడం మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. వీటి కోసమైనా సరే మీరు చక్కగా ఎంత బిజీగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి బిజీని మానుకొని మీరు మీ అత్తగారిళ్ళకి వెళ్ళడం అనేటటువంటి చేస్తారు. మరి బంధుమిత్రుల వినోద కార్యక్రమాలతో ధూమ్ధామ్గా గడుపుతారు ఈ వారం అంతా కూడా. మరి ఉద్యోగాలు మానేసి అక్కడే కూర్చుంటే మరి ఉద్యోగాలు పోతాయి. స్టూడెంట్స్ అంతా కూడా మా నాయనమ్మ మా అమ్మమ్మ అని కూర్చుంటే ఇక్కడ టీసీలు ఇచ్చేస్తాం. కాబట్టి ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు జాగ్రత్తగా మీరు చక్కగా చేసుకోవాలా. విద్యార్థులు ముఖ్యంగా చదువులు బ్రహ్మాండంగా చదవాలి. ఇప్పుడు చదివేది సరిపోదు, గురువు జన్మంలో ఉన్నాడు. అలాగే ఈ యొక్క బంధుమిత్రుల వినోద కార్యక్రమాలకు వృషభ రాశి వాళ్ళు వెళుతున్నారు కాబట్టి అక్కడ అర్ధరాత్రుల వరకు పల్లెటూరులో మీరు తిరుగుతారు కాబట్టి మిమ్మల్ని కుక్క కరిచేటటువంటి అవకాశం ఉంది. కుజుడు మీకు మిథున రాశుల నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి కుక్కలు ఎక్కడున్నాయి సరే మీరు ఒంటరిగా వెళ్ళకండి. వృషభ రాశి వారు ఛాలెంజ్ చేసి వెళ్తామంటే వెళ్ళండి, కనిపించుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తారు మీరు. మరి భర్తలు మమ్మల్ని తిడుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో లోన్లోనే పెట్టుకొని పాపం ఉన్నారు. కానీ కాలక్రమేణా మనకి ఇక్కడ ఈ శనిగ్రహ బలం సరిపోకపోవడం వల్ల మీ హస్బెండ్ ఫ్రాక్చర్ అయ్యి మరి కాళ్ళు అనేటటువంటివి ఇరిగినాయి కొద్దిగా. అప్పుడు ఒక విధమైనటువంటి పైశాచిక ఆనందం, అమ్మయ్య నన్ను తిట్టేవాడు కదా వీడికి తగిన శాస్తి జరిగిందని ఒక లెప్తపాటు క్షణం పాటు అనుకున్నాం. మళ్ళీ వాడికి సేవలు చేస్తూ ఉంటారు మీరు. ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా వృషభ రాశి వారు ఈ యొక్క కుజుడికి కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదువుకోవాలా. కుజుడికి కిలోంపావు మినుముల్ని ఈ కందుల్ని ఈ ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణుడికి దానం చేసుకోవాలి. మంగళవారం నాడు ఉదయం 7 గంటలకి లేదా 9 గంటలకి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీళ్లలో జరిపించుకోవడం, అలాగే ఈ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా మీకు చక్కటి ఫలితాలను మీకు ఈ వారం మీకు అందిస్తుంది. శుభమస్తు.